ఎవరైనా మీ కంటికి అన్కాన్షియస్ గా పడిపోతే సో వాళ్ళకి ఏం చేయాలో చూద్దాం. సో అన్కాన్షియస్ గా పడిపోతే ఫస్ట్ మీరు చెక్ చేయండి బ్రీత్ అందుతుందో లేదో. జస్ట్ మీకు సౌండ్ ఏదైనా వినిపించట్లేదు, లేకపోతే బ్రీత్ ఏదైనా రావడం లేదు అలా అనిపిస్తే ఖచ్చితంగా సిపిఆర్ అనేది చేయాలి. సిపిఆర్ అంటే ఏంటంటే కార్డియో పల్మినరీ రెసిక్సేషన్ అనేది ఒక కంఫర్టబుల్ జోన్ ఏరియాని తీసుకుని వెళ్ళాలన్నమాట. తీసుకుని వెళ్ళాక మీ దగ్గర ఏదైనా ఒక ఎక్కువ లాంటి వాటర్ బాటిల్ కానీ సంథింగ్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇది ఇక్కడ దగ్గర ప్లేస్ చేయాలి. ఇలాగా హెడ్ ని ఇలా పెట్టాలి. నెక్స్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి అది సిపిఆర్ అనేది కరెక్ట్ పొజిషన్ ఎక్కడ ఇస్తారంటే మీడియం లోని ఇక్కడ స్టెర్నమ్ అనేది ఒక పొజిషన్ ఉంటుంది అనమాట. దీన్ని కొలబోన్ అంటారు అండ్ ఈ కింద పార్ట్ ని రిప్కేజ్ అంటారు. అండ్ ఇది సెంట్రల్ పార్ట్ ఏమంటారంటే చెస్ట్ జోన్ ఏరియా అని అంటారు, లేకపోతే స్టెర్నమ్ అంటారు. ఈ మిడిల్ పార్ట్ లో మీ యొక్క హ్యాండ్ అంటే ఏ హ్యాండ్ అయితే మీరు బాగా యూస్ చేస్తారు, కొంతమంది లెఫ్ట్ యూస్ చేస్తారు, రైట్ యూస్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేయాలంటే నాదైతే రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ అనేది స్ట్రైట్ గా పెట్టాలి, ఈ ఏరియా దగ్గర స్ట్రైట్ గా పెట్టాలి. ఈ హీల్ ఉంటుంది కదా, ఈ పామ్ దగ్గర ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఇలాగా నాక్ చేసుకొని అండ్ యూ హ్యావ్ టు గివ్ 30:2 రేషియోగా చేసుకోవాలి. అంటే ఏంటి 30 కంప్రెషన్స్ అండ్ 2 బ్రెత్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఈ హ్యాండ్ అనేది స్ట్రైట్ గా ఉండాలన్నమాట, అసలు బెండ్ చేయకూడదు. అండ్ బ్రెత్ ఇచ్చేటప్పుడు మేక్ షూర్ దట్ బాడీ ఈ యొక్క హెడ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. సో మళ్ళీ ఈ ముక్క అనేది మూసేది అనమాట. నోరు అనేది ఇప్పేసిన తర్వాత బ్రెత్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. సిపిఆర్ అనేది ఎలా పడతాలో ఇవ్వకూడదు. ఫస్ట్ పేషెంట్ అన్కాన్షియస్ లో ఉన్నాడా లేదా, మీకు బ్రెత్ అనేది దొరకపోతే అప్పుడు ఇవ్వాలి. లేకపోతే హార్ట్ బీట్ మీకు దొరకకపోయినా, పల్స్ గానీ మీకు దొరకకపోయినా ఆ ఒక సందర్భంలో సిపిఆర్ అనేది ఇవ్వాలి. మళ్ళీ మీరు కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఆగకూడదు. 1 minute లో 100 to 120 కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. మళ్ళీ బ్రెత్ ఇచ్చేటప్పుడు మేక్ షూర్ దట్ తిన ఒక నోస్ అనేది బ్లాక్ చేసేసుకోవాలన్నమాట. నోర్ అనేది ఇప్పాలి, ఎందుకంటే నోరు ఇప్పితే ఆ ఎయిర్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అన్నమాట లంగ్స్ ద్వారా. ఇప్పుడు ఎమర్జెన్సీ కిట్ మనకి ఏంటంటే అవసరం, ఒకవేళ మన ఇంటి నుంచి బయటకు వెళ్తే అంటే మన ఇల్లు ఒక డేంజర్ జోన్ లో ఉంటే అది మనకి తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ అక్కడ లోకల్ అథారిటీ వాళ్ళు వచ్చి మనకి స్పీచెస్ ఇచ్చి మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మన పక్క బిల్డింగ్ కానీ ఏదైనా అటాక్ అవునా, లేకపోతే సమ్ షేకింగ్ టైప్ లాగా ఏదైనా అవునా, అప్పుడు మనం ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎమర్జెన్సీ కిట్స్ మీతో పాటు ఏమేమి తీసుకెళ్లాలో కొన్ని మీకు చెప్తాను, అది తప్పకుండా నోట్ చేసుకోండి, ఇంకా గుర్తు పెట్టుకోండి. నంబర్ 1 మీ మెడిసిన్స్. కొంతమందికి చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఇక్కడ బి ఆస్తమా, బీపీఓ ఏదో, ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది మీ బ్యాగ్ లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ల్యాండ్ అయినా కావచ్చు, జ్యువెలరీస్ అయినా కావచ్చు, అది బ్యాగ్ లో పెట్టుకోండి. నంబర్ 3 ఒక స్మాల్ టార్చ్ లైట్ ఇంకా క్యాండిల్ కూడా తీసుకొని వెళ్ళండి. వాటర్ బాటిల్, మొబైల్ ఫోన్స్, ఆ పేర్ ఆఫ్ షర్ట్ కానీ ఇవన్నీ చాలా ఎసెన్షియల్ థింగ్స్ మాట. ఇంకొక ఎమర్జెన్సీ కిట్ కూడా తప్పకుండా పెట్టుకోండి, మెడికల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే మీతో పాటు ఎవరైనా మనుషులు ఎవరికైనా అటాక్ అయినా, యూ కెన్ ఈజీలీ హెల్ప్ దట్ పర్సన్ బై గివింగ్ ది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది చాలా ఎసెన్షియల్, మీ బ్యాగ్ లో తప్పకుండా పెట్టుకోండి. డేంజర్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ దట్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ అదర్స్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్.